హాయ్ వ్యూవర్స్, టుడే మనం జూన్ 2 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మన భారత్కి, ఇండియాకి ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో సింగపూర్ నుంచి అధికంగా వచ్చాయి. అయితే గత లాస్ట్ 7 ఇయర్స్గా మనకు ఎఫ్డిఐస్ అధికంగా సింగపూర్ నుంచి వెళ్ళి వస్తున్నాయి. అంటే 2018-19 నుంచి వెళ్ళి మనకు ఎఫ్డిఐస్ అధికంగా సింగపూర్ నుంచి వస్తున్నాయి. దీనికి ముందు 2017-18లో మనకి మారిషస్ నుంచి అధికంగా ఎఫ్డిఐస్ వచ్చేవి. మనకు ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఏ దేశాల నుంచి వెళ్ళి ఎక్కువగా మనకి ఎఫ్డిఐస్ వచ్చాయంటే సింగపూర్ టోటల్లో 19% వాటా సింగపూర్ ఉంది. సెకండ్ మారిషస్ వాటా, తర్వాత యూఎస్ఏ, తర్వాత నెదర్లాండ్స్. సో టాప్ 4లో ఇవి ఉన్నాయి. మనకు ఎఫ్డిఐస్ అందించే టాప్ 4 కంట్రీస్ ఇవన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఇండియాకి వచ్చిన మొత్తం ఎఫ్డిఐస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి $50 బిలియన్. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13% అధికంగా ఉంది వృద్ధి రేటు. సో 13% గ్రోత్ రేట్ అన్నమాట. 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి భారత పరిశ్రమల సమాఖ్య అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్మన్ ప్రెసిడెంట్గా రాజీవ్ మేఘాని గారు ఈయన వ్యవహరించున్నారు. 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి వైస్ ప్రెసిడెంట్గా సుచిత్ర ఎల్లా గారు ఎంపికయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజీవ్ మేఘాని గారు, వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర ఎల్లా గారు. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2025 మే మంత్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 2.01 లక్షల కోట్లు. ఇది సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే 24 మేతో పోల్చినప్పుడు 16.4% గ్రోత్ రేట్ ఉంది. అయితే ఇదివరకు ఓవరాల్గా చూస్తే జిఎస్టీ ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ వచ్చేసి 2025 ఏప్రిల్లో 2.37 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నమాట జిఎస్టీ ప్రారంభించిన నుంచి వెళ్ళి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో విజేత అంటే విన్నర్ వచ్చేసి ప్యారిస్ సెయింట్ జర్మన్. ఇది విజేత ఈ టీం. రన్నర్ వచ్చేసి ఇంటర్ మిలాన్. అయితే 5-0తో ఈ ఇంటర్ మిలాన్ని ప్యారిస్ సెయింట్ జర్మన్ ఓడించింది. ఈ ఛాంపియన్స్ లీగ్ వచ్చేసి 1956లో ప్రారంభమైంది. అప్పటికెళ్ళి చూసుకుంటే ఇప్పటి వరకు ఫైనల్లో ఇంత డిఫరెన్స్ తోటి ఒక టీం గెలవడం అనేది ఇది ఫస్ట్ టైం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేటి నుంచి వెళ్ళి అంటే జూన్ 2 2025 నుంచి వెళ్ళి రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ పరిధిలో స్లాట్ నమోదు విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగించుకొని వాట్సాప్ చాట్బాట్తో ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించనున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లోని స్లాట్ నమోదుతో పాటు ఏఐ అనుసంధానంతో కూడిన చాట్బాట్ మీద 8247623578 ఈ వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా స్లాట్ నమోదును చేసుకోవచ్చు అన్నమాట. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో మనం స్లాట్ నమోదు చేసుకోగలం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.